రైతులందరికీ నమస్కారం. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుండి అయితే శుభవార్త అనేది రాని వచ్చింది. 20వ విడతకు సంబంధించి మనకు 4,000 రూపాయలు అనేది అయితే ఖాతాలో జమ చేస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ జూన్ నెలలో వచ్చేసి అయితే మనకు 20వ విడత డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట రైతుల ఖాతాలో. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం అందజేస్తున్న అద్భుతమైన పథకంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. అయితే ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ కూడా 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. అంటే 2,000 చొప్పున 3 విడతల వారీగానే చూసుకున్నట్టయితే నెలల వారీగానైతే రైతుల ఖాతాలో అయితే నేరుగా డబ్బులు జమ అవుతుంది. ఇక పీఎం కిసాన్ పథకం తదుపరి విడత పొందాలంటే లబ్ధిదారుడు తప్పకుండా ఈ కేవైసీ అయితే ప్రక్రియనైతే పూర్తి చేస్తుంది. అదే తాజాగా పథకం లబ్ధి పొందాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కోసం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకంలో కొత్త మార్పు అయితే చేసిందనమాట. అదేంటో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. పలు కారణాలతో కొంతమంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ కావటం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను అయితే నియమించింది. అయితే డబ్బులు పడని వారు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ యొక్క సందర్శించి అయితే మీ యొక్క డబ్బులకు సంబంధించి పీఎం కిసాన్ ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయో అంటే ప్రతి నెల ఏదైతే మనకు ఇప్పుడు వచ్చే ఏదైతే ఉందో మీకు డబ్బులకు సంబంధించి కూడా 19వ విడతలో ఒకవేళ మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండానైతే కామెంట్ సెక్షన్లో వచ్చేసి అయితే తెలియజేయగలరనమాట. సో పీఎం కిసాన్ రైతులందరికీ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ 4,000 రూపాయలు అనేది అయితే ఖాతాలను అయితే జమ చేస్తున్నట్లు మనకు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. 4,000 రూపాయలు అనేది పెంపు చేస్తున్నారా లేదా ఎప్పటిలాగానే మనకు 2,000 రూపాయలు అనేవి ఖాతాలో పడుతున్నాయా అనే పూర్తి సమాచారం అయితే ఇంకా మరికొన్ని అప్డేట్స్ రూపంలో వచ్చేసి అయితే మనం చూసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి మనకు దీనిపై కూడా ఒక స్పష్టత లేదన్నమాట. రైతులకు ఎంతో ఉపయోగపడాలి కాబట్టి మనకు రైతుల కోసం మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మన నరేంద్ర మోదీ గారు అయితే ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పెంపు చేయాలని అయితే మనకైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట. అయితే కిసాన్ పోర్టల్కి వెళ్ళి అయితే మనకు దీని వివరణలు నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ చేసినట్లయితే ద్వారా కేవైసీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కామన్ సర్వీస్ సెంటర్లు కానివ్వచ్చు, అలాగే బయోమెట్రిక్ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇదే సమయంలో పీఎం కిసాన్ మొబైల్ ద్వారా యాప్ ద్వారా కూడా అథెంటికేషన్లో వచ్చేసి కూడా అయితే ఈ యొక్క కేవైసీ అయితే చేసుకోవచ్చు అనేది అయితే మనకు కొన్ని అయితే ఇలానైతే మనకైతే ఆన్లైన్లో కూడా ఈ యొక్క ఫోన్లో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. వ్యవసాయ యోగ్యమైన భూమి తమ పేరు ఉన్న రైతుల ఖాతాలోకి అయితే ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. అంటే పట్టా ఈ యొక్క భూమి ఏదైతే ఉందో మీ పేరు మీద పట్టా అయి ఉండాలి. అలాగే కేవైసీ అనేది మీ మెంబర్తోనైతే నీ యొక్క మెంబర్ ఏదైతే ఉందో మీ ఫోన్ నెంబర్తోనైతే లింక్ అయి ఉండాలన్నమాట. అలా లింక్ అయి ఉంటేనే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 20వ విడత అనేది జూన్ మొదటి వారంలోగా జూన్ 5 లేదా జూన్ 7 లోపు అయితే ఖాతాలోనైతే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈరోజు వచ్చిన ఒక గుడ్ న్యూస్ అన్నమాట. సో రైతులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. వెళ్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను.